రాధా రాధా ఏంది నేను బయటికి పోతాను ఏమైనా సామాన్ తేవాలా? ఏమద్దాను నువ్వు ఇంట్లో? అవును కానీ బుజ్జి కనబడతలేదండి. బుజ్జా బయట ఆడుకుంటున్నట్టున్నది. ఆడుకుంటాను రాధా, అది చిన్నపిల్ల, తెలిసి తెలియక నిన్నేమన్నంటే నువ్వు దాన్ని బాధ పెట్టకే. సౌతి తెలివైనా సొంత బిడ్డ లెక్క చూసుకో. నువ్వు ఎందుకంత బాధపడతావు? నేను ఏనాడైనా సరితల లెక్క చూసినా? నా సొంత బిడ్డ కాకపోయినా నా సొంత బిడ్డ లెక్కనే చూసుకుంటున్నా. నువ్వేం బాధపడకు. సరే నేను పోయేస్తా మరి. డాడీ ఎటు పోతున్నా? బయటికి పోతారా బయట? డాడీ ఇవాళ ఆదివారం కదా, నేను కూడా వస్తా డాడీ. అరే ఎండలు బాగా కొడతారా, ఇంట్లోనే ఆడుకో. వద్దు బిడ్డ. అన్నం తిన్నావా? తినలేదు ఇంకా. నేను వేసుకొస్తుంది. సరే అమ్మ అన్నం వేసుకొస్తుంది, తిని బిడ్డ. బయటికి పోకు. బాయ్. బాయ్. అమ్మేందే అమ్మ? నువ్వేమన్నా పుట్టినావా లేకపోతే పాలు పెట్టి పెంచిందా? అమ్మలేదు గిమ్మలేదు, అమ్మ అనకు, పిన్ని అని మీరు. ఎందుకమ్మా? మళ్ళా అమ్మ అంటావేందే? ఎందుకైతే నీకెందుకే, పిన్ని అని విలువనగా పిన్ని అనే విలువ. సరే చిన్నమ్మ. అరే మళ్ళా అమ్మ అని అంటది, దాంట్లో చిన్నమ్మని అమ్మలేదా? నువ్వు నన్ను అమ్మ అన్న పిలిపే విలువద్దు, పిన్ని అంటే పిన్ని అనే విలువ. డాడీ ముందు అమ్మ అని పిలిస్తే ఏమనలేదు కదా పిన్ని. మీ డాడీకి ఏం చెప్పలేకనే ఊకున్నానే. అసలు మీ డాడీ ముందు ఏమని విలువకు నన్ను, అర్థమైందా? సరే పిన్ని, ఆ పళ్ళెం ఆకలి అవుతుంది, తింటా. ఏందే ఆకలి ఏది? తిండి లేదు మండు లేదు. నువ్వు తింటావా? పని ఎవరు చేస్తాడే? తింటుందా? తింటుంది. తిండి కావాలి తెల్లారులేవన్నా. తిన్నాక పళ్ళు చేస్తా పిన్ని. నీ తిండి ఏడికి పోదు కానీ ముందు పని చేయపో, వచ్చినాక తినేవు. లేవో. ఇది ఏం తోముడే గిన్నె? మానవ చక్కగా పోయిందా గిన్నెనా తోముడు? అంతే ఏమెత్తిపోతుందని ఉరికొచ్చి తింటానా? తిండికి మాత్రం ముందుంటావు, పని మాత్రం మంగది. ఆగమాగ దోమొచ్చింది అయిపోయి.
రాదా ఏంటి రూపాయి అనుకో నీళ్ళు తీసుకురా పోయి ఎండలు తప్పుతానే ఏవాడు అన్నం వేసుకెళ్ళమంటావా వద్దే నేను లాయర్ దగ్గరికి పోయిస్తా లాయర్ దగ్గరకా ఎందుకు వీళ్ళనామా కోసమే వీళ్ళామన్నా అబ్బా వీళ్ళామంటాండి ఏంది ఆస్తంతా నా పేరు మీద రాస్తాడు కావచ్చు రాయనైతే రాయని అప్పుడు చెప్తా ఏందే సప్పుడు చేస్తలేవు ఇప్పుడే ఎందుకయ్యా ఇంకా ముంగటి రోజులు లేవా అట్లా కాదే జల్దీ పాప పేరు మీద ఆస్తి రాపిస్తే నా బరువంతా తీరుతుంది అదేంది పాప పేరు మీద అవును ఈ ఆస్తికి వారసుడు అదే కదా ఈ ఆస్తి అంతా దాందే కదా తన పేరు మీద రాపిస్తా అది ఇంకా చిన్న పిల్లనే కదయ్యా ఇప్పుడే ఎందుకు మెల్లగా రాయొచ్చు వీళ్ళనామకు వయసుతో పని అయింది తన పేరు మీద రాసేస్తే ఓ పని అయిపోతుంది సరేనయ్యా నీ ఇష్టం నీ మాటనే నా మాట ఎప్పుడన్నా కాదన్నా సరే నేను పోయేస్తా ఏమైందాక అంతే కొంపలు మునిగినట్టు అటు ఇటు తిరుగుతాను ఏం ఓడేమున్నారా కొంపలు మునిగేటట్టు కాదు మునిగైపోయింది ఏమైంది? లోపలికి రా చెప్తా ఏమైంది ఏమైందా మీ బాబా ఏం చేసిండు ఎరికేనా ఏం చేసిండు ఆస్తి రాపియదందుకు పోయిండ్రా ఆస్తి రాపిస్తే నీకేం మంచిది కదనే దానికెందుకు గింతగానో బాధపడతాను బాధంటే వేమరా ఎడ్డి మొక్క పోడా ఆస్తి రాస్తా అంటుంది నా పేరు మీద కాదు ఆయన బిడ్డ పేరు మీద అగో ఆయన బిడ్డ పేరు మీద ఆయన రాస్తే గల్ల తప్పే ఉంది తప్పంటవేంద్రా నేను అని వేసుకున్న దేనికిరా ఎందుకు తోడు కోసమే కదా తోడు కోసం కావాలంటే నాకు రెండో పిల్లోడే కావాలా ఆయన దగ్గర ఏమున్నదండిరా ఆస్తి ఉన్నదనే వేసుకున్నా ఏం చేయాలో అర్థమైతలేదురా ఓ పొల్ల అంతగా నువ్వు ఏం రాస్తానవే నువ్వు ఓ రాస్తాంది చూడు హోంవర్క్ రాసుకుంటున్నా పిన్ని నువ్వు ఇటు రాసుకుంటా కూర్చుంటే పని పడి చేస్తాడే రాసుకున్నాక వేస్తా పిన్ని రాసులు లేదు ఏం లేదు నడు చక్కగా బట్టలు పెడిపో అక్క ఆ పొల్ల ముంగటి నేను అన్ని మాట్లాడుతున్నావు బావత్తే చెప్పదానే చెప్తే ఈ బలగది చెప్పకుండా దాన్ని కంట్రోల్లో పెట్టుకున్న నేను ఇప్పుడు ఎట్లరా రాదా ఏంటిది ఎట్లా వస్తున్నావు లోపల ఏం చేస్తాను నేను ఏం చేస్తలేదు నా బిడ్డతోటి బట్టలు ఉతుకుతాను నువ్వు ఏం చేస్తావు లోపల మెల్లగా అడిగితే చెప్పనా ఎప్పుడు పని చేయలేదు కాబట్టి నేర్చుకుంటుందని చెప్పిన అలా తప్పే ఉన్నది ఆడపిల్ల కాదా ఇప్పుడే పనిలేదుకే బడిపోయే పిల్లకు బరువైన పనులు చెప్తాను ఇప్పటి నుంచి నేర్పిస్తేనే రేపటి రోజు అత్తగారింటికి పోయినాక ఏ మాట రాకుండా ఉంటది లేకపోతే నీ అబ్బాయి నేర్పింది అని నాకు మాట వస్తుంది సరే ఎండలో పోయొచ్చినావు రా ఇంట్లోకు రుచి రారా పిడిన కాడికి చాలు కదా బిడ్డ రేపటి నుంచి ఏం పని చేయకు నువ్వు చదువుకోపోరా రాయించినావా వీళ్ళామా రాయించిన ఏమని రాయించినావు పెళ్ళైనాక బిడ్డ పేరు మీద పెళ్ళైనాక అల్లుడి పేరు మీద బిడ్డ పేరు మీద ఇద్దరి పేరు మీద రాయించిన మరి మనకేం వద్దా ఇక మనకెందుకే మనకు ఉన్నదే ఒకటే
మనం దాని దగ్గర ఉండకపోతే ఎవరి దగ్గర ఉంటాం? సరే మంచిది, మంచిగా చేసినావు. డాడీ నేను స్కూల్కి వెళ్తున్నా. నీ ఆఫీస్కి పోతాను రా, దింపిపోతా. ఒక్క నిమిషం చాయ్ తాగు. సరే డాడీ. మంచి చదువుతానా బిడ్డ? నేను ఆఫీస్కి పోయితా దారా. అక్క ఉన్నావానే? ఏం చేస్తాను అక్క? మంచిగా ఉన్నావా బిడ్డ? ఆవు బిడ్డ తమ్ముడు ఒక ముచ్చట చెప్పు, నిజమేనా? అవమ్మా నిజమే, మొత్తం దాని పేరు మీదే రాసిండు. నా పేరు మీద చిల్లి గవ్వ కూడా ఉంచలేదు. కనీసం ఈ ఇల్లు నీ పేరు మీద రాసిండా లేదా? అరే నేను చెప్తున్నదేంద్రా, ఈ కొంప కాదు కదా, ఏది కూడా నా పేరు మీద లేదు. కనీసం ఓ పిల్లో జల్లా నాకున్నా కానీ దాని పేరు మీద రాత్తుండే కావచ్చు. మొత్తం బుజ్జాంగం అవుతుంది పిల్లలు అనకుండా కూడా వేసిండు. ఏం చేయాలా? ఎట్లా చావాలా? ఎట్లా బిడ్డ నీ పేరు మీద ఏం లేకుంటే నీకు అతేం కావాలి? ఏమోనే అమ్మా, ఏం చేయాలనో తెలుస్తలేదు. మొత్తం దాని పేరు మీదే రాసిండు. పెళ్ళైనాక ఇంకా మొగడికి చెల్తుందని కూడా రాసిండే. అవునే అమ్మా, వాడేవాడు తినుడైందే. అదేదో మన తమ్ముడికి ఇచ్చి ఎత్తే మన తమ్ముడే తింటాడు కానీ. సరే అన్న అడుగు, మరి ఆయన ఇష్టం అది చేద్దాం. ఏమంటావురా? నేనేమంటానే, బాగా ఒప్పుకోవాలి కదా ఫస్ట్. ఎందుకు ఒప్పుకోడరా? నేను ఒప్పిస్తా. ఏ కూర్చున్నాయండి? ఏం లేదు కానీ ఇట్లా కూర్చో. ఏం ముచ్చటే? ఏం లేదయ్యా, మన బుజ్జికి పెళ్లి చేద్దామా? పెళ్ళ? దానికి ఇప్పుడు పెళ్ళేందే? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తావు? అసలే బయట రోజులు మంచిగా లేవు. ఇప్పుడు పెళ్లి చేస్తే ఊరంతా ఏమనుకుంటారే? ఊరోళ్ళ గండం నుంచి తప్పియాలని చేద్దాం అంటా అన్న. ఎందుకే బుజ్జి పెళ్లి మీద పడ్డావు? ఎప్పుడైనా చేసేదే కదా. మన బుజ్జికి ఏది మంచో ఏది చెడో నాకు తెలియదా చెప్పు? నువ్వు బుజ్జి కోసం ఆలోచిస్తానో నాకు తెలుసు, కానీ అది చదువుకుంటాను కదనే. చదువుకుంటుంది కరెక్టే కానీ ఇప్పుడు చదువుకొని ఏం చేస్తుంది అది? ఎంత చదువుకున్నా కుండల కాడ వంట చేసుడే కదా. చెప్తే అయినాము. ఏమైంది డాడీ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు? ఏం లేదు బిడ్డ, దా కూర్చో. నీ గురించే మాట్లాడుకుంటున్నాం బిడ్డ. అమ్మ నీకు పెళ్లి చేస్తానంటాందిరా. నాకు పెళ్ళా? నాకు ఇప్పుడే పెళ్ళింది డాడీ. ఎప్పుడైతే ఏంది, పెళ్ళి చేస్తే అయిపోతుంది కదా. కరెక్టేనే, మంచి సంబంధం దొరకద్దా మరి? మంచి సంబంధం అంటే ఏమున్నది, ఎవరికో ఇచ్చుడేంది. మా తమ్ముడు ఉన్నాడు కదా, మా తమ్మునికే ఇద్దాం. అరే వానికి ఇచ్చి ఎట్లా చేస్తామే? వానికేం తక్కువ, మంచిగానే ఉన్నాడు కదా, ఏమైంది వానికి? అరే వీళ్ళిద్దరికి వయసు తేడా లేదా? ఇక వయసు గురించి నువ్వే మాట్లాడు. నీకు నాకు ఏళ్ళు తేడా లేదా? మన ఇద్దరు లగ్గం కాలేదా? మనం మంచిగా ఉంటలేమా? వయసు గురించి మాట్లాడుతున్నాడు. చేతి అయిపోతుంది అని అనుకుంటున్నా. సరేనే, నీ ఇష్టం. డాడీ నేను చదువుకుంటా డాడీ, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. నేను బాగా చదువుకుని డాక్టర్ అవుతా డాడీ. నిన్ను చదువుకోవద్దని ఎవరన్నారు?
పెళ్ళైనాక కూడా చదువుకోవచ్చు. ఈయనే ఉంటావు కదా, ఎప్పుడంటే అప్పుడే పోవచ్చు. చదువు బంద్ చేయమని నేను అంటలేను కదా, ఏమంటావు? డాడీ అద్దు డాడీ, నేను చేసుకోను డాడీ, ప్లీజ్ డాడీ. బుజ్జి వద్దంటుంది కదనే. చిన్న పిల్ల, దానికి ఏం తెలుసు చెప్పు? పెద్దోళ్ళ మనకు తెలియదా మంచి ఏదో చెడేదో? నా మాట వినయ్యా, అది నా బిడ్డనే కదా చెప్పు. నన్ను ఎందుకు పరాయిదాన్ని చేసి చూస్తారు? సరేనే, నీ ఇష్టం. బుజ్జి, అమ్మ చెప్పేది కూడా నీ మంచి కోసమే కదరా. మామయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తే నా కళ్ళ ముందు ఉంటుందా? ప్లీజ్ చేసుకో బేటా. ఏదన్నా మంచి రోజు చూసి గుళ్ళ పెళ్లి చేద్దాం. గుళ్ళ పెళ్ళా? మనకున్నదే ఒక బిడ్డ, దానికి గుళ్ళ పెళ్లి చేసుడేంది? చుట్టాలను పక్కలను పిలిచి ఘనంగా చేద్దాం. నా మాట నువ్వు ఎందుకు అందరిని పిలుచుడు? అరే గుళ్ళు ఎట్లా చేస్తారే? అందరిని ఎందుకయ్యా? నా మాట విను. ఆ పైసలు అనవసరంగా దండగా, అదే పైసలతోటి బంగారం కొని బుజ్జి మెల్లేద్దాం. అది కాదే, అందరిని పిలుద్దామే, ఘనంగా పెళ్లి చేద్దామే. నా మాట ఎందుకు వినవు చెప్పు? అంటే నేను కన్న తల్లి కాదనే కదా దానికి. నా మాట వింటలేవు. నేను ఇప్పుడు అట్లా అన్నానే. సరే నీ ఇష్టం వచ్చినట్టు కానీ. సరే మరి, అయ్యగారిని అడిగి మంచి రోజు చూడమని చెప్తాం. సరే నీ ఇష్టం. ఇంట్లో ఎవరున్నారమ్మా? బయటికి రండి. ఏంది మేడం, ఏమైంది? ఎందుకు వచ్చిండ్రు? మీ ఆయన లేడా? అట్లనే నీ బిడ్డను కూడా రమ్మని ఎస్ఐ మేడం వచ్చింది, మాట్లాడుతుంది. సరే మేడం. నమస్తే మేడం. ఏంది మేడం వచ్చింది? మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడానికి వచ్చిన. అరెస్టా? ఎందుకు మేడం? మేమేం తప్పు చేసినాం మేడం? వయస్సు నిండని చిన్నపిల్లకు పెళ్ళెట్లా చేస్తారు? మా బిడ్డకు మేము చేస్తున్నాం, ఇందులో తప్పే ఉంది మేడం. దీన్ని బాల్య వివాహం అంటారు. మీకు నచ్చిన చట్టానికి విరుద్ధమైన పెళ్లిది. కానిస్టేబుల్, వీళ్ళని జీబెక్కి నడువురి అందరూ వచ్చి జీబెక్కుర్రి, మేడం చెప్తాంది. దాని ఇష్ట ప్రకారమే చేస్తాను మేడం. ఛీ, నువ్వు అసలు తండ్రివేనారా? అదంటే మరమండ తల్లి, దానికి ఏం తెలియదు. నీ బిడ్డకు పెళ్ళెప్పుడు ఏమన్నా నీకు తెలియదారా? అది చిన్న పిల్ల, బడికి పంపించాల్సిన వయసులో ఇక బాల్య వివాహం చేస్తావారా? ఆడపిల్లని చదువుపిస్తే అంతరిక్షంలో పోతుంది, చిన్న వయసులో పెళ్లి చేస్తే అజ్ఞానంలో పోతుందిరా. నీ బిడ్డ జ్ఞానం ఉన్నది కాబట్టి ఫోన్ చేసి మాకు జరిగిందంతా చెప్పింది. అసలు నువ్వు తండ్రివేనారా? నీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? నీ బిడ్డకు సక్క తిండి కూడా పెడతలేదు రాది. కనీసం అమ్మ అని నోరాడ కూడా విలువనిత్తలేదు, పిన్ని అని విలువమంటుంది. అసొంటిది దాని మాటలు పట్టుకొని నీ బిడ్డకి ఇట్లా పెళ్లి చేద్దాం అనుకుంటున్నావురా? నీ బామ్మర్ది వయసు ఎంత, నీ బిడ్డ వయసు ఎంత? నీ కొద్దిగా బుద్ధి ఉందా? అసలు నువ్వు మనిషివేనారా? నీ అసొంటోనికి ఎట్లా బుద్ధి చెప్పానో నాకు బాగా తెలుసు. నిజంగా నా పిల్లం ఇట్లా చేస్తుందని నాకు తెలియదు మేడం. నా బిడ్డను మంచిగా చూసుకుంటాను అనుకున్నా, ఇది ఇట్లా చిత్రహింసలు పెడుతుంది అనుకోలే. దీని మాటలు నమ్మి నా బిడ్డకు పెళ్లి చేయాలనుకున్నా మేడం. నన్ను క్షమించండి మేడం. పాపిష్టిదానా, అదే నీ కడుపులో పుడితే ఇట్లా చేస్తావా అని ఎందుకే నన్ను నమ్మించినావు? నా సొంత బిడ్డలుగా చూసుకుంటానని ఎన్నిసార్లు అన్నవే. నువ్వు మనిషివేనానే? ఏ ఆప్రాణి దొంగ ఏడుపు, ఇసొంటి ఏడుపు మస్తు చూసిన. సక్కగా జీబే కతే జీబే కరే. మేడం అద్దు మేడం.
మా డాడీ తన తప్పు తెలుసుకున్నాడు కదా. ప్లీజ్ మేడం, వద్దు మేడం, తీసుకెళ్ళకండి. చూసినవారా, అపశుభం తెలియని పిల్లకు పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఆమె మనసు వేసుంటిదిరా. పసి పిల్లలు రా వాళ్ళు, వాళ్ళకేం తెలుసని. తెలిసి తెలియని ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకుంటా చిన్నపిల్లల జీవితాన్ని నాశనం చేస్తారు. ఇంకొకసారి ఈ అమ్మాయిని ఇట్లా మంచిగా చూసుకోలేదని తెలిసిందనుకో, మీ మీద ఏ కేసు పెట్టానో నాకు బాగా తెలుసు. అప్పుడు మొత్తానికే బయటికి రాకుండా చేస్తా. అమ్మా, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు మళ్ళీ ఫోన్ చేయి. అప్పుడు ఎవ్వరు నిడిచిపెట్టేది లేదు. ఏయ్, నీకు కూడా చెప్తానే, పిల్లను మాత్రం జాగ్రత్తగా చూసుకోలేదనుకో నీ సంగతి చెప్తా. కానిస్టేబుల్ బా.